ఈ రోజు వీడియోలో జొన్న రవ్వతో పులిహోర నేను ఏ విధంగా చేశాననేది మీతో షేర్ చేసుకుంటానండి. ముందైతే ఈ పులిహోర రెసిపీ కోసము జొన్న రవ్వను, పులిహోర పౌడర్ను రెండింటినీ రెడీగా ఉంచుకోండి. స్టవ్ పైన ఒక మందపాటి ప్యాన్ ఉంచుకొని 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని జొన్న రవ్వను 1.5 గ్లాస్ వరకు యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి. పక్కన స్టవ్లో వేడి నీళ్లను 1 గ్లాసు జొన్న రవ్వకు 2 గ్లాసుల చొప్పున కాచుకొని జొన్న రవ్వ వేగిన తర్వాత వేడి నీళ్లను వేసి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నెయ్యిని వేసి మూతను ఉంచి 5-6 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. రవ్వ ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసి దాన్ని పొడి పొడిగా చేసి చల్లారనివ్వండి. చల్లారేలోపు స్టవ్ పైన ఒక ప్యాన్ని ఉంచి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసి పోపు గింజలన్నీ కూడా వేయండి. తర్వాత పల్లీలు, జీడిపప్పులు వేసుకొని బాగా సన్నని సెగ పైన వేగనివ్వండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల పులిహోర పౌడర్ వేసి చల్లారిన జొన్న రవ్వను కూడా వేసి ఒకసారి బాగా కలిపి పెట్టుకున్నామంటే మనకు టేస్టీ హెల్తీ జొన్న రవ్వ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.